హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మరొక నాన్ వెజ్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఇవి సముద్రం చేపలు అనమాట. మే అంతా కూడా సముద్రం వేటలు ఆపేసి జూన్లో మళ్ళీ మొదలు పెడతారండి. సముద్రం వేట అదే వేటట్టు మొదలు పెడతారు. దాంట్లో మనకి ఇప్పుడు ఎక్కువగా సముద్రం చేపలు వస్తూ ఉంటాయన్నమాట. చెరువు చేపల కంటే సముద్రం చేపలు చాలా మంచిది. ఇవి కానాగతలు అంటారు. ఇవిని మా వారు స్కూల్ నుంచి వస్తున్నప్పుడు తీసుకొచ్చారనమాట రైలును. ఇది నాకు ఇప్పుడు ఈ చేపలు చేయాలి పెద్ద టాస్క్. ఇదిగోండి చేసేసాను. ఇలా శుభ్రం చేసుకుని పెట్టుకున్న తర్వాత దీనికి సాల్ట్ వేసాను, పసుపు, 1 స్పూన్ కారం వేసి బాగా కలిపేసి ఉప్పు కారం మరి చేప ముక్కలకు పట్టాలి కదా, ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉంచేసుకోవాలి. ఇవి పులుసు పెట్టుకోవచ్చు, ఎగురు పెట్టుకోవచ్చు, రెండింటికి కూడా బాగుంటుంది. పిడుపు కూడా చేసుకుంటారండి. ఆ వీడియోస్ అన్నీ నా దాంట్లో ఉన్నాయి, కావలిస్తే చూడండి. ఫస్ట్ నేను మసాలా ప్రిపేర్ చేసేస్తున్నాను. చెక్క, ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి, లవంగాలు వేసాను. అలాగే 2 ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. పచ్చిమిర్చి అయితే నూనెలోనే ఫ్రై చేస్తాను. చిన్న టమాటాలు 4 వేసానండి, చిన్నవి కాబట్టి. పెద్దవి అయితే 1 లేదా 2 సరిపోతాయి. తర్వాత కర్రీకి కడాయి పెట్టుకోండి. ఇలా కొంచెం వెడల్పుగా ఉన్న కడాయి వేసుకోవాలి, ఎందుకంటే చేపలు విడిపోకుండా ఉంటాయన్నమాట. మనకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఎన్వేకి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. ఇదిగోని మిక్సీ పట్టేసాను నేను. పచ్చిమిర్చి ఫ్రై చేస్తున్నాను. మెంతులు కూడా వేసుకోవాలి ఇప్పుడు. తర్వాత మిక్సీ పెట్టుకున్నటువంటి ఈ మసాలా పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి. ఇవంతా ఫ్రై అయిన తర్వాత 1 స్పూను మళ్ళీ కారం వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకోండి. ఆ స్కిప్ మిస్ అయిందనమాట. ఆ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత ఇవి ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసుకోవాలి. అలాగే కొంచెం చింతపండు రసం కూడా వేసుకోవాలి. చింతపండు వేస్తున్నాను. ఒకసారి బాగా కలుపుకొని హై ఫ్లేమ్ పెట్టుకోండి, పులుసు మరుగుతుంది అనమాట. ఇప్పుడు ఈ చేపలని మనం అందులో వేసేసుకోవాలి. ఇవి చిన్నవి కాబట్టి నేను చేపాలను వేస్తున్నాను. కొంచెం పెద్ద సైజు అనుకోండి, కానగరసలు 2 ముక్కలు చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్ పెట్టుకోండి. పులుసు మరుగుతూ ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనకి సాల్ట్ అది సరిపోయినాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత అన్నీ ఓకే అయితే పర్వాలేదు, ఏదైనా తక్కువైతే అప్పుడు వేసుకోవచ్చు. అలాగే కరివేపాకు ఇప్పుడు వేసుకున్నాను, ఫ్లేవర్ బాగుంటుందని. ఇదిగోండి ఈ విధంగా మరుగుతుందనమాట పులుసు. తర్వాత చూడండి దగ్గరికి అయిపోయింది. కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే, ఫిష్ కర్రీ. చక్కగా చేప విడిపోకుండా వచ్చిందనమాట. ఈ కన్సిస్టెన్సీ ఉండగా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. దీనికి నేను కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్టీ ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా రెసిపీ కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ మాత్రం ఇవ్వండి, సపోర్టివ్గా ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.